చుట్టూ ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని మైదానాలు, గుర్రపు పందాలు మరియు పాతకాలపు నోమాడ్ అంటే సంచార జీవనశైలి ఉన్న దేశం. అవును, ఇది మరేదో దేశం కాదు, మధ్య ఆసియాలో ఉన్న కిర్గిస్తాన్. ఒకవేళ నేను మీతో ఈ దేశంలో ఒక గ్రామం ఉంది, అక్కడ మీరు వెతికిన మగవారు కనిపించరు అని చెబితే బహుశా మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది కథ కాదు, నిజం. కిర్గిస్తాన్లోని ఒక గ్రామంలో మీకు నిజంగా మగవారు కనిపించరు. కేవలం మహిళలు, వృద్ధులు మరియు పిల్లలు మాత్రమే ఉంటారు. అసలు అక్కడ ఉండవలసిన మగవారంతా ఎక్కడికి వెళ్ళారు? వారికి ఏమైంది? అక్కడ మహిళలు ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు? ఇలా చాలా సందేహాలు వచ్చి ఉంటాయి కదా. ప్రతి విషయాన్ని మీకు వివరిస్తాం. ఇదొక రహస్యం. దీని వెనుక ఉన్న అసలు నిజం ఈ రోజు బయటపడుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇది కిర్గిస్తాన్. చైనా, కజకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు పంచుకునే మధ్య ఆసియా దేశం. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే చుట్టూ భూభాగం ఉన్న దేశం, అంటే సముద్రానికి దూరంగా ఉంటుంది. దీని రాజధాని బిష్కేక్. మొత్తం జనాభా సుమారు 74 లక్షలు. ఇక్కడ ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటారు. నగరాల్లో ఉండేది చాలా తక్కువ. అక్కడి 90% భూమి పర్వత ప్రాంతమే. తియాన్ షాన్ పర్వతాలు దేశం మొత్తాన్ని చుట్టుముట్టి ఉంటాయి. ఇక్కడ అతిపెద్ద సరస్సు ఇసిక్ కుల్. ఇది ఎంత పెద్దదంటే సముద్రంలో కనిపిస్తుంది. బిష్కేక్ విమానాశ్రయం నుండి బయటకు రాగానే మీకు చల్లని గాలి, స్వచ్ఛమైన ఆకాశం కనిపిస్తాయి. రోడ్లపై గుర్రపు బండ్లు, సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ప్రజలు కనిపిస్తారు. కిర్గిస్తాన్ చరిత్ర వేల ఏళ్ల నాటిది. ఇక్కడి ప్రజలను కిర్గిస్ అంటారు. మీరు తుర్కిక్ జాతికి చెందినవారు. పాతకాలంలో వీరు సంచార జీవులు, అంటే పశువులను మేపుతూ ఒకచోట నుండి మరో చోటుకి తిరుగుతుండేవారు. వీరు యూర్ట్ అనే ప్రత్యేకమైన డేరాలలో నివసించేవారు. వీటిని సులభంగా మడతపెట్టి తీసుకెళ్లవచ్చు. చలికాలంలో లోయలలో, వేసవిలో ఎత్తైన పర్వతాలపై ఉండే జైలు అనే అల్పైన గడ్డి మైదానాల వద్ద ఉండేవారు. గుర్రాలు వారికి సర్వస్వం. ప్రయాణానికి పాలు, వ్యవసాయం, ఉపాధి అన్నిటికీ అవే ఆధారం. ఇక్కడి ప్రసిద్ధ క్రీడ కోక్ బోరు. ఇందులో గుర్రంపై స్వారీ చేస్తూ తలలేని మేక కలేబారాన్ని మైదానంలో లాగుతారు. ఇది వారి ధైర్యానికి ప్రతీక. ఈ దేశ చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాతకాలంలో మంగోల్, చైనీస్ మరియు రష్యన్ సామ్రాజ్యాల ప్రభావం ఉండేది. 20వ శతాబ్దంలో ఇది సోవియట్ యూనియన్లో భాగమైంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు కిర్గిస్తాన్ స్వతంత్ర దేశంగా మారింది. కానీ స్వతంత్రం తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు తగ్గాయి, ప్రజలు పేదరికంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం ప్రయత్నించిన పర్వత ప్రాంతాల్లో మార్పు చాలా నెమ్మదిగా వచ్చింది. 2005లో తులిప్ విప్లవం వచ్చి ప్రభుత్వం మారినా గ్రామాల పరిస్థితి మెరుగుపడలేదు. నేడు కిర్గిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పశు పోషణ, వ్యవసాయం మరియు విదేశాల నుండి పంపే డబ్బు అంటే రెమిటెన్స్పై ఆధారపడి ఉంది. ప్రపంచంలో విదేశీ డబ్బుపై ఆధారపడే దేశాల్లో ఇది 3వ స్థానంలో ఉంది. కిర్గిస్తాన్ పర్వతాల్లో ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక్క పురుషుడు కూడా లేడు. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, మేము మీకు చెప్పాలనుకున్న ఆసక్తికరమైన గ్రామం ఇదే. ఇక్కడ మీకు మహిళలు, పిల్లలు, వృద్ధులు కనిపిస్తారు, కానీ మగవారు ఉండరు. ఈ గ్రామం పేరు తైమీర్ కనాత్, అంటే ఇనప రెక్క అని అర్థం. ఇది తియాన్ షాన్ పర్వతాల్లో బిష్కేక్ నుండి 200 మైళ్ళ తూర్పున ఉంది. సముద్ర మట్టానికి 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారి మంచుతో నిండి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. గతంలో ఇక్కడ 1000 మంది ఉండేవారు. వారు సంచార జీవితం గడుపుతూ గుర్రాలను మేపడం, వేట కోసం డేగలను పెంచడం చేసేవారు. కానీ ఈరోజు ఈ గ్రామం ఒక దయ్యాల ఊరిలా మారిపోయింది. పనిచేసే వయసున్న మగవారంతా ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ మిగిలింది కేవలం వృద్ధులు, పిల్లలు మరియు మహిళలు మాత్రమే. ఇది ఒక్క గ్రామం పరిస్థితి మాత్రమే కాదు. కిర్గిస్తాన్లోని వందలాది గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ గ్రామానికి వెళ్ళే దారి చాలా మలుపులతో ఉంటుంది. గాలి చల్లగా ఉన్న శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దారిలో మీకు యూర్ క్యాంపులు కనిపిస్తాయి. ఇక్కడ ఇల్లు పాతవి, కట్టెలు మరియు మట్టితో చేసినవి. ఎటువంటి పెద్ద భవనాలు ఉండవు. రోడ్లు రాళ్లతో నిండి ఉంటాయి. విద్యుత్ అప్పుడప్పుడు వస్తుంది. నీరు నది నుండి తెచ్చుకోవాలి.
చలికాలంలో ఉష్ణోగ్రత -15 నుండి -40 డిగ్రీల వరకు పడిపోతుంది. ప్రజలు జంతువుల పేడను ఎండబెట్టి మంట కోసం వాడుతూ ఉంటారు. ఆహారం చాలా సాదాసీదాగా ఉంటుంది. నూడిల్స్, టీ మరియు పాలు. గుర్రం పాలను పులియబెట్టి చేసే కుమీస్ వారి ఇష్టమైన పానీయం. గ్రామంలోకి వెళ్ళగానే ఒక వింత నిశ్శబ్దం కనిపిస్తుంది. పురుషుల శబ్దానికి బదులు మహిళల సందడి వినిపిస్తుంది. ఒక వృద్ధురాలు తన 3 మనవళ్లను చూసుకుంటూ, నా కొడుకు పని కోసం పెద్ద నగరమైన రష్యా వెళ్ళాడు. మనవళ్లను చూసుకోవడం నా బాధ్యత. వాడు ఎప్పుడు డబ్బులు పంపలేడు, అప్పుడప్పుడు పంపుతూ ఉంటాడు. మేము నెలకు 1600 సోమ్ పెన్షన్తో గడుపుతున్నాం. కేవలం నూడిల్స్, టీ తిని బతుకుతున్నామని చెప్తుంది. సోమ్ అంటే వారి స్థానిక కరెన్సీ. కానీ ఇక్కడ పురుషులు ఎందుకు ఉండరు? ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం. అసలు విషయం ఏమిటి అంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు. వ్యవసాయం చేయడం చాలా కష్టం. పశుపోషణ ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువ. రష్యా లేదా కజకిస్తాన్లలో కూలి పనులకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫ్యాక్టరీల్లో లేదా నిర్మాణ రంగంలో పని దొరుకుతుంది. అక్కడికి వెళ్ళడానికి $100 నుండి $500 ఖర్చు అవుతుంది. చాలామంది వీసా లేకుండా అక్రమంగా కూడా వెళ్తూ ఉంటారు. 2004 నుండి 2008 మధ్య సుమారు 8 లక్షల మంది కిర్గిజ్ ప్రజలు వలస వెళ్లారు. విదేశీ డబ్బు దేశ జీడిపిలో 27% ఉన్నప్పటికీ అది పేద కుటుంబాలకు అందడం లేదు. దీనివల్ల మహిళల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో పురుషులు పొలం పనులు చేసేవారు, మహిళలు ఇల్లు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మహిళలే అంతా చేస్తున్నారు. పొలం దున్నడం, పశువులను కాయడం, పిల్లల చదువు, ఇంటి పని అన్నీ వారే. వృద్ధ మహిళలు షిర్డాక్ అనే తివాచీలు అల్లుతారు. ఈ గ్రామంలోని మహిళలు ఇప్పుడు చాలా దృఢంగా తయారయ్యారు. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ బాధ కూడా ఎక్కువే. కుటుంబాలు విడిపోయి ఉంటున్నాయి. పిల్లలు తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు నేను కూడా మా నాన్నలాగే బిల్డర్ అయ్యి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటారు. యువకులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో కేవలం 1000 లోపు పిల్లలు మాత్రమే మిగిలారు. ఇక్కడ ప్రజలు మాంసాహారంపై ఎక్కువగా ఆధారపడతారు. గొర్రె మాంసం, గుర్ర మాంసం మరియు ప్లోవ్ అనే రైస్ వంటకం ఇక్కడ ప్రసిద్ధి. ప్రజలు బయటకు ఎందుకు వెళ్తారు? దానికి ఒకటే సమాధానం, డబ్బు. రష్యాలో ఒక నెల కూలి ఇక్కడ ఒక ఏడాది సంపాదన కంటే ఎక్కువ. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంది. అక్రమంగా వెళ్తే పోలీసులు పట్టుకుని డిపోర్ట్ చేస్తారు. కొంతమంది అక్కడ తాగుడు, జోదానికి బానిసలై కుటుంబాలను వదిలేస్తారు. ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు, మొత్తం కిర్గిస్తాన్ పరిస్థితి. పనిచేసే వయసున్న వారిలో 25% మంది విదేశాల్లో ఉన్నారు. వలస వెళ్లే వారిలో మహిళలు కూడా 40% ఉన్నారు. దీనివల్ల మహిళలపై భారం పెరిగింది. అదే సమయంలో వారు స్వతంత్రంగా కూడా మారుతున్నారు. మరి ఈ గ్రామాల భవిష్యత్తు ఏమవుతుంది? మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.